దారుణాల మీద దారుణాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. జనాలు కూడా చాలా విషయాల్ని నమ్మేస్తున్నారు. వాటిని అందరూ మూఢ విశ్వాసాల కింద, మూఢ నమ్మకాల కింద పెట్టేసుకుంటున్నారు. సో మీలో కూడా చాలా మందికి మూఢ నమ్మకాలు కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. మీరు కూడా ఎవరైనా ఏమైనా ఫాలో అవుతారా? మీరేం నమ్ముతూ ఉంటారు? తెల్లవారుజామున కళలు వస్తే నిజమవుతాయి కదా, అవి నమ్ముతాను డెఫినెట్. అంటే తెల్లవారుజామునే ఎందుకు? అంటే ఒకసారి నేను ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ప్రతిభను ప్రోగ్రామ్ వెళ్తానని చెప్పి కళ వచ్చింది తెల్లవారుజామున, అది నిజమైంది కదా, అందుకు నమ్ముతా. రేపు తెల్లవారుజామున ఫోన్ చేస్తాను, నాకు ఎప్పుడు పెళ్లి అవుతుందో కాస్త చెప్పవా? మార్చేసి అంజీలా కట్టేసి పైసోను వంగుంటుంటా. ఏంటి గెటప్ ఏంటి, మీ పరిస్థితి ఏంటి అసలు? లవ్లీ బాబా. ఇప్పుడు అంటే స్వామీజీ కాబట్టి నువ్వు మామూలుగా ఏమేం చేస్తూ ఉంటావు? అందరికి ఫ్యూచర్ చెప్తా ఉంటా. ఫ్యూచర్ చెప్తావా? ఎప్పుడైనా చెప్పావా? మొన్ననే ఒక అమ్మాయి చెప్పా. ఏం చెప్పావు? అమ్మాయి నా దగ్గరికి వచ్చి బాబా నా ఫ్యూచర్ ఏంటి అన్నది. ఇప్పుడు కాదు కానీ సాయంత్రం 6 తర్వాత తయారయ్యే అని చెప్పా. చూసావా బాగా చెప్పాను. అది ఈ లవ్లీ బాబా. సో ఆల్ ది బెస్ట్. నీతో కాసేపాక మాట్లాడతాను. వెనక సైడ్ వాస్తు చూసిరా. అంతేనా? వెనక వాస్తు చూసిరా. ఓకే, సో ఇప్పుడు మన దర్బార్కి గెస్ట్లను పిలిస్తే బాగుంటుందా? Are you ready? Join your hands and welcome Krishna Kaushik. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఏకైనా ఏకగాడ నిన్నే నమ్మితురా, ఏకైనా ఏకగాడ నిన్నే నమ్మితురా. బేట్రాయి స్వామి దేవుడా, కన్నీరులోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు తీరు కొట్టుకి రాకాటుగాని కోపాల తీసి కొట్టుకి. బేట్రాయి స్వామి దేవుడా, కన్నీరులోడ బేట్రాయి స్వామి దేవుడా. మన దర్బార్కి నెక్స్ట్ రాబోతున్న గెస్ట్ తలుక్కుమని మెరిసింది, మళ్ళీ పుసుక్కుమని ఎగిరింది, మళ్ళీ తలుక్కుమని మెరడానికి మన ప్రదీప్ దర్బార్కి వస్తోంది. సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనసూయ. రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిప్పను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. రాని చుప్పుకోమో పాపం నోట్లో ఈగలు దూరిపోయేలాగా నోరులు వెళ్ళబెట్టి ఎట్లా చూస్తారు చూడు అబ్బాయిలు. పాపం ఆ అబ్బాయిల కోసం కనీసం అంటే వాళ్ళు అట్లా ఎందుకు చూస్తున్నారు అంటే ఏంది వెళ్ళేటప్పుడు తీగలా ఉంది, ఇప్పుడు ఏంది బొద్దుగా తయారై వచ్చిందని అనుకుంటా. ఆహా, వెళ్ళేటప్పుడు కరెంట్ తీగలా ఉంది, ఎండింగ్ లో ట్రాన్స్ఫార్మ్ అయింది. సో మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇటు సైడ్ సీటులో మనందరి కోసం కత్తి లాంటి పోరిని తీసుకొస్తాం మేము ఇప్పుడు. అమ్మాయి వచ్చిందంటే మొత్తం అడాలు గిడాలు జింగిరి బింగిరి చేస్తుంది అనమాట మొత్తం. కొంచెం బాయ్ జాగ్రత్తగా ఉండండి, దూరం నుంచే చప్పట్లు కొట్టండి, ఫ్లయింగ్ కిస్ లాంటి ఏమి ఎక్కండి. జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కత్తి కార్తిక. నీ ఎంట్రీతో దెబ్బకి సెట్ అయిపోయారు అబ్బాయిలందరూ కామోష్. సో పిల్ల ఏం సంగతులు? మస్తుకున్నాను. ఎట్లను నేను కత్తి కటారునా అసలు ఏమన్నా అసలు పెద్ద బంగ్లా అసలు మహల్ లెక్క కనిపిస్తుంది. నువ్వైతే ఇట్లా ఫుల్ ఇట్లా చుక్క లెక్క మెరిచిపో. గుడ్ లక్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. సెగ్మెంట్స్ వైజ్ మీరు ఆడుతూ ఉంటారు, వాటిలో మీరు కరెక్ట్ గా ఆడితే మీకు వరహాలు చొప్పున ఇస్తాను నేను ప్రైజ్. అండ్ అలాగే ఒకవేళ మీరు కరెక్ట్ గా ఆడకపోయినా మీకు పనిష్మెంట్స్ కూడా ఉంటాయి మా దర్బార్లో. ఇలా అయిపోయింది బావా ప్రదీప్ కా దర్బార్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో మీ ముందుకు ఒక డిస్ప్లే పిక్చర్ వస్తుంది, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి మీరు కమెంట్స్ ఇస్తారు. ఎవరి కమెంట్ క్రేజీగా ఉంటే వాళ్ళకి నేను ఇస్తాను 500 వరహాలు. ఓకే ఓకే.
శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో ఫస్ట్ రౌండ్ కెమెరా రోల్ అండ్ యాక్షన్. And the picture is క్రేజీ కమెంట్ రావాలబ్బా. ఇంట్రెస్ట్ కౌశిక్, సో రాఘవేంద్రరావు గారు ఏం చెప్తున్నారు? ముందు మంచు లక్ష్మి గారు, ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి నాకు అర్థం కావట్లా. అసలు ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నాను, ఎందుకు కూర్చున్నాను నాకు అర్థం కావట్లేదు. అంకుల్ నాకు రావట్లేదు, యాక్షన్ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మంచు మోహన్ బాబు, అమ్మ లక్ష్మి ముందే చెప్పాను యాక్టింగ్ అంత ఈజీ కాదని. చూడు నా ఫ్రెండ్ రాఘవేంద్రరావు గంట నుంచి చెప్తున్నాడు, ఇప్పటికి 50 టేకులు అయినాయి, ఇప్పటిదాకా నువ్వు ఓకే చేయలేదు. ఏంటమ్మా ఇది? రాఘవేంద్రరావు గారు, అమ్మా ప్యాకప్ వెళ్ళిపో. నెక్స్ట్ అనసూయ. నాకు అసలు అర్థం కావట్లేదు. హాలీవుడ్ వాజ్ మచ్ ఈజియర్ యూనో. డాడ్ చెప్పండి అంకుల్ కి, అన్న తొందరగా కానీ ఏదో ఒకటి ఓకే చేసేయండి. నేను రాఘవేంద్రరావు గారు ఓకే టేక్ ఓకే ప్యాకప్ అన్నాడు. కార్తిక. లక్ష్మి ఏం చేస్తుందంటే ఫుల్ సోచాయిస్తుంది అనమాట. ఏంటి అసలు ఈ స్క్రిప్ట్ ఏందో నాకే చెప్పింటే నేనే దాన్ని ఇంకొంచెం మంచిగా రాస్తుంది, ఇంకొంచెం పాలిష్ గా స్టైలిష్ గా రాస్తుంది. ఈయన ఈ అంకుల్ నాకు చెప్తూనే ఉన్నాడు నాన్ స్టాప్. నాకు అస్సలు సమజ్ అయితే లేదు. మోహన్ బాబు గారు ఏమంటారంటే, నాకు తెలుసు నా కూతురు గురించి మస్తు మొండిగట్టం, నేను చెప్పింది సరిగ్గా ఇంటూ ఉండదు అప్పుడప్పుడు, అందుకే నేను చెప్పినట్టు ఆమె ఎట్లా తయారు చేయాలనుకుంటుందో అట్లా తయారు చేయ, ఎందుకు అనవసరంగా లొల్లి దిమాగ్ ఖరాబ్. సరేలే ఇక నీ ఇష్టం, ఏమన్నా చేసుకో. అరే కానీ రాఘవేంద్రరావు గారు ఏం చెప్తున్నారు తెలుసా? రాఘవేంద్రరావు గారు అంటున్నారు, నిన్ను పెట్టుకునే బదులు అనసూయనో కార్తీకనో పెట్టుకుంటే ఈ పాటి సినిమా హిట్ అయిపోయారు. సో ఆడియన్స్, ముగ్గురు చెప్పింది విన్నారు మీరు. సో ముగ్గురులో ఎవరు విన్నర్స్ నాకు ఎలా తెలుస్తుందంటే, నేను వాళ్ళ పేర్లు చెప్తాను, దాన్ని బట్టి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే నేను మార్కులు వేసుకుంటాను. ఓకే రైట్. కార్తీక, అనసూయ, నేను ముందే చెప్పిన జోక్ లెసన్ అవడమే అట్లనే ఫేమస్ అయినా నేను. కౌశిక్, ఇద్దరు లేడీస్ ఓడిపోయారు, ఇద్దరికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకే, కార్తిక్ అండ్ అనసూయతో ఎవరు డాన్స్ చేద్దాం అనుకుంటారు? అబ్బా, ఆ అబ్బాయి మొహంలో చూసా కలద్దా నాన్న. ఓకే, ఆయన ఎన్టీఆర్, ఒకళ్ళు కాజల్. అజ్జి బాబోయ్, అజ్జయ్య, ఇటు కాజల్ అటు సమంత, మధ్యలో ఎన్టీఆర్. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వబోయి నువ్వు తీసుకున్నావు. అతని పనిష్మెంటే అదేంటి? అతను అతను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఇక్కడ తీసుకొచ్చి కనిపించకుండా వినిపించకుండా దూరంగా నుంచి డాన్స్ చేస్తే ఏమవుతాడు బాబు? ఊఫాట ఎగిరిపోయేటట్టున్నావు, ఇంకా పనిష్మెంట్ అట. అందుకొరకే దగ్గర రాలేదు. ఫోన్లే, నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఓకే, ఆల్ ది బెస్ట్. దూరంగా అక్కడే కూర్చొని చప్పట్లు కొట్టు. కంగ్రాచులేషన్స్ కృష్ణ కౌశిక్. ఇక్కడతో మనం ఫస్ట్ సెగ్మెంట్ ఫినిష్ చేసుకున్నాం. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళబోతున్నాం. ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు, తెల్లవారుజామున కళల కంటే అవి నిజం అవుతాయంట. నేను పొద్దునే
5ంటికి అలారం పెట్టుకుని లేచి అనసూయ రావాలని మళ్ళీ అలారం కట్టేసి పడుకున్నా. లేచాక కలగన్నది కార్తిక గురించి, అందుకే ఆమె కూడా వచ్చింది. ఓకే, సో మీరు ఇప్పుడు ఆడబోతున్న రౌండ్ రీలా రియలా. ముగ్గురు ప్రొఫెషనల్ పీపుల్ మీ ముందుకు వస్తారు ABC కార్డ్స్ తో. వాళ్ళ ముగ్గురులో ఎవరు డూప్లికేటో మీరు గెస్ చేయాలి. అండ్ దాని తర్వాత వాళ్ళ ముగ్గురు పర్ఫామ్ చేస్తారు. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళకి, ఫస్ట్ గంట కొట్టిన వాళ్ళకి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. బజర్ అన్న గంట అన్న ఏదైనా ఒక్కటే చెప్పు. అవును పిల్ల, నువ్వు గంట కొట్టు, గట్టి కొట్టు, దెబ్బకు బిల్ల ఊడిపోవాలి. ABC ముగ్గురు ప్రొఫెషనల్స్ మీ ముందుకు రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. సో ABC ముగ్గురు వచ్చి మీ ముందు నుంచున్నారు. ఇంతకీ వాళ్ళని చూస్తుంటే వీళ్ళు ఏ ప్రొఫెషన్ అనుకుంటారు? నాకు ఒకళ్ళు అనిపిస్తున్నారు కానీ అట్లా కూడా అనిపిస్తలేదు. అంటే మేబీ ఫస్ట్ చూసి బౌన్సర్స్ అనుకున్నా, కానీ బౌన్సర్స్ ఏమైనా నవ్విందా ఉండాలి కదా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది చూసి? ఓకే, కౌశిక్. బార్టెండర్స్. ఓకే, అండ్ కార్తిక. సెలూన్ లో హెయిర్ కట్ చేస్తారు. హెయిర్ స్టైలిస్ట్. ఒకళ్ళు హెయిర్ స్టైలిస్ట్ అనుకుంటున్నారు, ఒకళ్ళు బార్టెండర్స్ అనుకుంటున్నారు, ఇంకోళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు నాకు ఒక్క డౌట్ వచ్చింది. అనసూయ చెప్పినప్పుడు పుసుకునే నవ్వింది ఆయన, నేను చెప్పగానే ఇద్దరు నవ్వినారు, ఈయన చెప్తే మాత్రం నవ్వలే. వీళ్ళు యాక్చువల్లీ బార్టెండర్స్. ABCలో ఎవరు డూప్లికేట్ అనుకుంటున్నారో మీరు నాకు చెప్పాలంటే బజర్ చేయాలని స్టార్ట్. కార్తిక, ఫస్ట్ గంట నువ్వే, నాకు తెలిసి నువ్వు కొడతావా? సో ఎవరు డూప్లికేట్ కదా? బి. ఎందుకు? ఎందుకంటే నాకు గడ్డం నచ్చలే. నాకు షూర్ లాక్. B is duplicate for you. Anasuya. నాకు ఏ అనిపిస్తుంది. ఏ వై? ఏ కాదు, బాటిల్ అంతా కూడా లేడబ్బా. అనసూయ A డూప్లికేట్ అంటోంది, కార్తిక B is డూప్లికేట్ అంటోంది. సో నువ్వు A కానీ C కానీ ఎవరైనా చెప్పచ్చు. C బాగుందని ఆఫ్ చేసుకున్నావు. నాకు ఎందుకు ఆఫ్ చేసుకున్నావు అంటే అసలు మరీ సీరియస్గా ఉన్నాడు. కౌశిక్ C డూప్లికేట్, కార్తిక్ అంటోంది B డూప్లికేట్, అనసూయ అంటోంది A డూప్లికేట్. ఓకే, సో A రెడీగా ఉన్నారు పర్ఫార్మ్ చేయడానికి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మ్యూజిక్. Ladies and gentlemen, giving you the hip hop. ఓకే, A పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు అనసూయ మొహంలో ఆనందం కలిగింది. సో B పర్ఫార్మ్ చేశాక తెలుసుకుందాం మనం. సో B ఈజ్ ఆల్సో రెడీ, రైట్? వాళ్ళు యూజువల్లీ జగిల్ చేసే పొజిషన్ వేరు, ఇక్కడ వాళ్ళు చేస్తున్నది వేరు. యూజువల్ టెంపరేచర్స్ వేరు, ఇక్కడ వేరు. సో చేతులు జారచ్చు, చెమట పట్టచ్చు, ఏమైనా జరగచ్చు. అండ్ అదంతా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా చేయొచ్చు. అంటే వీళ్ళకు కూడా నీ రోగం అంటించిన. ఎస్, నా దర్బార్కి వచ్చాక ప్రతి ఒక్కడు ఒకరే. ఓకే, సో ఇప్పుడు A అండ్ B పర్ఫార్మ్ చేశారు, C కూడా పర్ఫార్మ్ చేస్తారు మీ ముందు.
దివానా ఓకే ఏబిసి మీ ముందు పర్ఫామ్ చేశారు అండ్ మన కోసం నీ లాస్ట్ ఛాన్స్ కోసం ముగ్గురు కలిసి ఒకేసారి పర్ఫామ్ చేస్తారు. ఏబిసి టుగెదర్ పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. కమాన్. ఓకే కార్తిక, నువ్వు ఫస్ట్ అన్నావు బి. ఇప్పుడు నీకు బి డూప్లికేట్ కింద కనిపిస్తారా కాదనిపిస్తుందా ఒరిజినల్ గా? యాక్చువల్ గా నాకేదో నువ్వు తొత్తిరి చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అందరికి 2 బాటిల్స్ ఇచ్చినావు, మా బీకి మాత్రం ఒకటే బాటిల్ ఇచ్చినావు. ఆయన ఒక బాటిల్ 2 బాటిల్ లేదు, నాకేం తెలుసు. ఓకే, సో బిఏ కరెక్టా? బిఏ డూప్లికేటా? కాదు, మరేంటి? ఏ. సో బి నుంచి ఏ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఎందుకంటే ఏ డూప్లికేట్ కింద కనిపిస్తున్నారు మీకు. యా. కౌశిక్ సి డూప్లికేట్ అంటున్నాడు, అనసూయ అండ్ కార్తిక ఏ డూప్లికేట్ అంటున్నారు. సో ఏబిసి లో ఎవరు డూప్లికేట్ చూద్దామా? Are you ready? డూప్లికేట్ is A. సో కార్తిక అండ్ కంగ్రాచులేషన్స్, నువ్వు కూడా రైట్ టైం లో మార్చుకున్నావు. మార్చుకోవడం వల్ల ఫుల్ పనిష్మెంట్ బదులు హాఫ్ పనిష్మెంట్, హాఫ్ అమౌంట్ గెలుచుకున్నావు. నువ్వు 500 విత్ పనిష్మెంట్ అండ్ కౌశిక్ ఫుల్ పనిష్మెంట్. రండి మీరిద్దరు ఇక్కడ రండి. కార్తిక, నువ్వు కౌశిక్ కనబడే ఈ అమ్మాయికి లైన్ వేస్తున్నావు. ఓకే, సో కౌశల్య అండ్ కార్తీ రైట్, పేర్లు కూడా బాగా మ్యాచ్ అయ్యాయి కాబట్టి ప్లీజ్ ఈ అమ్మాయికి లైన్ అయ్యవా? మేము అందరూ చూద్దాం అనుకుంటాం. ఇది మా బస్ స్టాప్, లవర్స్ అడ్డా, క్యాష్ మే పాయింట్. హలో, నీ ఫోన్ పోయిందా? యాక్చువల్ గా నా ఫోన్ పోయింది, ఒక కాల్ చేసుకోవచ్చా? నా దగ్గర ఫోన్ లేదు. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వావ్, యాక్చువల్గా మీరు అట్లా ఎదురు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ వస్తాను, వెయిట్ చేస్తాను. యాక్చువల్గా నా బైక్ అక్కడ ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ బాయ్ ఫ్రెండ్ కౌశల్య, లెట్ అండ్ సారీ. కౌశల్య ఎవడు? తెలియదంటే నీతో ఏదో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి బైక్ ఉంది, బస్ స్టాండ్ అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. I swear, I trust you, కౌశిక్. Thank you, darling. ఎవరు బే నువ్వు? నేనా? యాక్చువల్ గా కౌశల్య పాపం అప్పటి నుంచి ఎదురు చూస్తుంటే ఎందుకు ఎదురు చూస్తుందని నేను కొంచెం నేను చెప్పే కదా మన బాయ్ ఫ్రెండ్ వస్తాను. మళ్ళీ ఏం ప్రాబ్లం మీకు? కౌశల్య గారు అబ్బాయిలు ఎప్పుడు ఈడాడు? ఆ అమ్మాయి 3వ వాళ్ళతో జంప్ అయిపోతుంది కదా. నువ్వు వచ్చేసేయ్. నువ్వు రా. కంగ్రాచులేషన్, 500 వరహాలు గెలుచుకున్నారు అండ్ మీరు 1000 వరహాలు గెలుచుకున్నారు. ఇప్పుడు మీ ముందు ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది, ఒక పర్ఫార్మెన్స్ జరుగుతుంది. అది చూసి ఈ ముగ్గురు నవ్వకూడదు. ఈ ముగ్గురులో ఎవరు నవ్వుతారో వాళ్ళు అవుట్ అయినట్టు లెక్క. నవ్వు ముఖమే ఉంటే అప్పుడు ఏం చేస్తాం? మీ ముఖమే నవ్వినట్టుంటే ఏడ్చినట్టు పెట్టాలి. మీరు నేను నవ్వుకోవచ్చు, మన ప్రాబ్లమే లేదు. ఓకే, సో నవ్వకుండా ఉన్న వాళ్ళకి 2000, నవ్విన వాళ్ళకి పనిష్మెంట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఐ నవ్ యూ. హలో. హలో, ఎక్కడున్నావే? ఏమే, నువ్వెక్కడున్నావే? నేను క్లాస్ లో ఉన్నా. క్లాస్ లో ఉన్నావా? అదేంటి, క్లాస్ లో ఏం చేస్తున్నావే? ఇక్కడ కిషోర్ అని ఒక నల్ల అబ్బాయి కనబడ్డాడు. వావ్, అతనికి లైన్ వేస్తూ కూర్చున్నా. కొత్త అబ్బాయి ఎంత బాగున్నాడో. నేను వచ్చి ఛాన్స్ అయిపోయింది, మీరు ఎవరు లేరు, త్వరగా రావే. నేను వస్తున్నానులే, జరగండి. అమ్మా, ఎంతసేపు నువ్వు వచ్చి? ఇప్పుడేనే. వావ్, రేఖ, అతను ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? చాలా ముద్దుగా ఉన్నాడు. ఆయన నేను చూసావు, ఇంకా 2 ఉన్నారు ఇంటి దగ్గర. అవునా? అవునే, ఇది ఎట్టిపోయింది వాణి?
ఇది ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ మారుస్తుందో తెలుసా? నిజంగా హైదరాబాద్ లో బాయ్ ఫ్రెండ్స్ మార్చాలంటే నీ తర్వాత ఎవరైనా. ఇలా మనం ప్రతిదానికి బాయ్ ఫ్రెండ్స్ అని మాట్లాడొద్దే. అవును, ఎందుకు ఇలా మాట్లాడనుకో మనం ఎంత మందిని మార్చేస్తున్నామని అందరికీ తెలిసిపోతుంది. మరి ఏం చేద్దామే? కోడ్ వాడదామే. కరెక్ట్. ఆ బాయ్ ఫ్రెండ్ ని మొబైల్ అని చెప్పి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడదాం. అవునే, ఈ కొత్త హ్యాండ్సెట్ ఎక్కడ పట్టావు? ఎంత బాగుందో. ఏంటి ఈ మొబైల్ స్పెషాలిటీ? ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 1 month నిలుస్తుంది తెలుసా? ఎంత గ్రేటో. ఏంటిది ఇంపోర్టెడా? నో పక్కా లోకల్. సర్లే కానీ నువ్వేదో కొత్త మొబైల్ వాడుతున్నావంట. లేదే, నేను ఇంకా బ్లాక్ అండ్ వైట్ మొబైల్ నే వాడుతున్నాను. చూడటానికి ఇది కలర్ఫుల్ సెట్ గా ఉంది కదనే. కలర్ఫుల్ సెట్ గా ఉంది కానీ కేవలం ప్యానల్ కి వస్తుంది అంతే. కాకపోతే దీనికి ఒక మంచి వెరైటీ ఉంది తెలుసా? ఏంటి అది? ఇది డ్యూయల్ సిమ్. ఇంకొక విషయం చెప్పనా, ఇది టచ్ స్క్రీన్ కూడా. అవునా? ఏమే నీ టచ్ స్క్రీన్ నేను ఒకసారి టచ్ చేయొచ్చా? చేయొచ్చు. ఇట్లా ఎవరు పడితే వాడు టచ్ చేసుకో. ఒక్కసారి నించో. చాలే, ఇది నా టచ్ స్క్రీన్. ఇక్కడ ఎవరు హ్యాండ్సమ్ ట్యాబ్ ఒకటి ఉంది. ఈ ట్యాబ్ ఒకసారి చూసుకుంటాను. ట్యాబ్ అంట. నిన్న ఒకసారి టచ్ చేయొచ్చా? ఇక్కడ మన కత్తి ఉంది. కత్తా? కత్తిలా ఉందంటే ఈ పాటికి ఎన్ని మొబైల్స్ మార్చుంటుందో. ఏంటి అలా సీరియస్ గా చూస్తుంది ఇది? నవ్వుతుంది కానీ దాచుకుంటుంది. అదే దాని మొబైల్ కనబడితే బాగా నవ్వుతుంది. క్లోజప్ యాడ్ లో హీరోయిన్ లా. ఇంకోటి తెలుసా, ఈ మొబైల్ ని నేను నా పర్స్ లో పెట్టి దాచుకుంటాను. చాలే కానీ ఏంటమ్మా నా మొబైల్ మీద పడ్డా నీ కళ్ళన్నీ? అక్కడ ఓన్లీ నా పర్సనల్ తెలుసునా? నీకు విషయం చెప్పలా? ఏంటి? అన్సీ దగ్గరికి వెళ్ళనే వెళ్ళొద్దు. ఏమి? అది ఇంకా అదే పాత ల్యాండ్ లైన్ పట్టుకుంది. ల్యాండ్ లైనా? చిచ్చి అలాంటి దాంట్లో అసలు స్నేహం చేయొద్దే. బ్లాక్ బర్రీ కాదే, బ్లాక్ బెర్రీ. బెర్రీయా? వాడు బ్లాక్ బెర్రీ అయినా బ్లాక్ బర్రీ అయినా వాడి బ్యాక్గ్రౌండ్ ఒక ₹1,00,000 అంటే నాకు ఓకే. వాడేంటి ₹1000 పట్టుకున్నాడు? నువ్వేంట్రా ₹1000 పట్టుకుని నాకెళ్ళి చూస్తున్నా? మీ రేటు ₹1000 తగ్గుతుందేమో అని ఎదురు చూస్తున్నా. ₹1000 అనుకున్నారు మరి. బాబా లవ్లీ బాబా, ఇక్కడ కాదురా నీ పొజిషన్ ఇక్కడ. ఎలా బాబా పొజిషన్ ఇక్కడ కాదు, ఇక్కడ రండి. నా సెల్ ఫోన్ లో చాలా ఆఫర్లు ఉన్నాయి. ఏంటి బాబా? ఒకేసారి 3 సిమ్ ఫోన్లు వాడుకోవచ్చు. లవ్లీ బాబా. బాబా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించవా? ఆశీర్వదించాలా? రండి. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా? తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. అయిపోయిందా? మీసాల మీద కూడా మేకప్ వేసారేంట్రా? ఇలా ఉన్నారేంట్రా ముగ్గురు? ఐ లవ్ యూ ప్రదీప్. వద్దు, ఐ లవ్ యూ రౌండ్ ఇది. సో ముగ్గురులో పాపం అనసూయ చాలా సేపు ఓపిక పట్టింది. ఎప్పుడైతే నా వైపు టచ్ స్క్రీన్ వెంటనే నవ్వింది. సో అండ్ పాపం ఈ దారుణాన్ని దగ్గర నుంచి చూడలేక కౌశిక్ మాత్రం ఇంకా అలాగే ఉన్నాడు. బావ అయిపోయింది బావ రౌండ్. ఓకే, వెరీ గుడ్, సూపర్. అండ్ కార్తిక కూడా ఎడ్జ్ వరకు ట్రై చేసి యాక్చువల్గా నాకు ఇప్పుడు మస్తు నవ్వుకోవాలని ఉంది. ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం అట్లా ఇంత దారుణాన్ని దగ్గర నుంచి చూసావా? అది ఒక్కసారి ముగ్గురికి రమ్మనవా? ఐ సీరియస్లీ వండలా. ఓకే, మీ ముగ్గురు ఆ మధ్యలో ఉన్న ట్యాబ్ ఉందే, టచ్ స్క్రీన్ ట్యాబ్, ఒక్కసారి ఛార్జింగ్ అంట పెట్టరా. బావా నాకు తెలియక అడుగుతున్నాను, దీన్ని ఎలా కౌంట్ అయ్యావు నువ్వు? అసలు అవులేదా? ఖాళీగానే ఉందా? నేను ఉన్నాను కదరా. నీ ఆకు కావాలి. ఈ మొబైల్ నాది.
నాది ఈ మొబైల్ నాది. పాషు పాషు పరదేశి నేను పారి నుంచి వచ్చేసాను. ఐ నవ్ యూ రౌండ్ లో నవ్వకుండా ఉండమని చెప్పాం అండ్ నవ్వకుండా ఉండడానికి ప్రయత్నించారు కౌశిక్ అండ్ కార్తిక. బట్ అనసూయ మాత్రం యాజ్ యూజువల్ గా ఆవిడ ఎంజాయ్ చేసింది. కాబట్టి కంగ్రాచులేషన్స్, మీరు పనిష్మెంట్ గెలుస్తున్నారు. అనసూయ గారు ఇక్కడికి రండి, మీ పనిష్మెంట్ ఏంటో డిసైడ్ చేద్దాం. సో ఇప్పుడు అనసూయకి పనిష్మెంట్ ఇవ్వాలి మనం, ఎందుకంటే ఈ రౌండ్ లో నవ్వేసింది ఆవిడ. సో మీకు పనిష్మెంట్ ఇవ్వాలంటే మీకోసం ఒక అద్భుతమైన ఒక మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళకి, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు మీకు కరెక్ట్. ఓకే, నిజంగా ట్రస్ట్ మీ, స్కిన్ బ్యూటీ ఫెంటాస్టిక్. ఓకే, మీకు గాడి ఎర్రగుంది. ఏంటి ఇద్దరు ప్రదీప్లు ఉన్నారు? ఆఫ్ కోర్స్ నాకు ఇద్దరు ప్రదీప్లు వద్దంటే టూ మచ్. మీరు ఇప్పుడు గాడిదను ఒప్పించాలి, గాడిద మిమ్మల్ని ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలి, అప్పుడు కానీ మీకు పెళ్లి అవ్వదు. ప్రదీప్ ఆఖరికి నీకు ఏం గతి పట్టింది ప్రదీప్? ఓకే, ఇప్పుడు గాడిద ఎలాగో మాట్లాడిన ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి నేను అది ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి నేను మీకు వాటిని నెరేషన్ ఇస్తాను. అంటే అవేం చెప్పబోతుందో మీకు ప్రాంప్టింగ్ లో మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, రెడీయా? సో ఇప్పుడు మీరు గాడిదని పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రదీప్ కి గాడిదకి పెళ్లి. గాడిద ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవే. నేను చేసుకోను. ఆఖరికి నువ్వు కూడా ఒప్పుకోవట్లేదు ఏంటి? నేను ఎందుకు ఒప్పుకోవాలి చెప్పు ప్రదీప్. గడసరి అత్త సొగసరి కోడలు చేసే టైంలో చాలా మంది అడిగేవాళ్ళు. చూస్తున్నాను బాగా స్టైల్, ఏజ్ కూడా తేడా లేకుండా అందరితో ఆడుకుంటున్నావు. ఎప్పుడైనా ఈ గాడిద వంక చూసావా ఏమిటి? అప్పుడు చాలా మంది అడిగినా వద్దన్నందుకే నాకు ఈ గతి పట్టింది అనుకుంటా. అవును, నేను టీవీలో చూసినప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకున్న గాడిదలాగే ఉన్నావు నువ్వు. కానీ ఇలాంటి గాడిదని ఎప్పుడైనా పట్టించుకున్నావా? నువ్వు ఈ రోజు ఏమన్నాను? నువ్వు ఎస్ అంటే నేను ఇంకొక కత్తిని పెళ్లి చేసుకోవాలి ప్లీజ్. గాడిద గారు, మా బావ కొంచెం తగ్గితే మీరు చేసుకోకండి. గాడిద గారు నాకేసి చూసి మాట్లాడతాడు, దానికేసి చూసి మాట్లాడు, దానికేసి చూసి మాట్లాడు. కానీ జాతకం ప్రకారం నన్ను చేసుకుని దాని తర్వాత ఇంకెవరైనా నాకంటే అందమైన గాడిదని చేసుకుంటే. గాడిద విను, కృష్ణుడికి ఎంత మంది భామలున్నా గానీ రాదొక్కతే కదా. నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి ప్రదీప్ బావా. అమ్మయ్య అంటే ఒప్పేసుకున్నట్టేనా? కమ్ ఆన్. మా ప్రదీప్ గారికి గాడితో పెళ్లి, మా ప్రదీప్ గారికి గాడితో పెళ్లి. థ్యాంక్ యూ సో మచ్, నీ పనిష్మెంట్ అయిపోయింది. నువ్వు నీ బతుకు నిన్ను ఏ పాత్రలో పెట్టే నీకు పెళ్ళి అవ్వదురా. ఓకే, సో ఇప్పుడు మీ ముగ్గురులో మీరిద్దరు నవ్వకుండా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి 1000 వరహాలు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నీకేంటంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకి నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఓకే అక్కడే ఉంటావు, ఇవ్వకపోతే ముందుకు పడిపోతూ ఉంటావు. సో క్వశ్చన్స్ అడగమంటావు? సో ఎవ్రీ రైట్ ఆన్సర్ కి 500 వరహాలు ఇస్తాను. కొంచెం ఈజీగా అడుగు. నీ కళ్ళ గంతలు ఎందుకు కట్టాను తెలుసా? నువ్వు ఎప్పుడు పడబోతున్నావు నీకు తెలియదు కాబట్టి. ప్రదీప్ దర్బార్. ఫస్ట్ క్వశ్చన్, చీమకి ఎన్ని కాళ్ళుంటాయి? ఇది ఎప్పుడు చీమని చూసినా కానీ ఎప్పుడు అంత క్యాల్కులేటెడ్ చూడలే నేను. నాకు కూడా కావాల్సింది అదే. మీకు 10 seconds టైం ఉంది. 8 7 6 కాళ్ళు. చీమకి దేవుడా 6 కాళ్ళుంటాయి. రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ప్రశ్న, ఎక్కువ నంది అవార్డులు గెలుచుకున్న చిత్రం ఏది? ఎక్కువ నంది అవార్డులు పాతదా కొత్తదా? ప్రదీప్. అరే చెప్పు. చెప్పిన క్లూలు నీకు అర్థం కాలే? నంది అవార్డు కదా. 10 9 8 6 దేవుడా 5. ఇది అవసరమా? ఈ కౌంట్ డౌన్ అవసరమా? ఓకే, ఆవిడ ఆన్సర్ చెప్పలేదు, పాస్ చెప్పలేదు, సో రాంగ్ ఆన్సర్. సో ఎక్కువ శాతం నంది అవార్డులు గెలుచుకున్న సినిమా ఏది? అరుంధతి. వెరీ గుడ్, అరుంధతి రైట్ ఆన్సర్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి మీ హృదయ స్పందన ఏంటి? నాకైతే ఎప్పుడు కట్లిప్పంగానే వెనకకెళ్ళి ఒక్కడి కత్తి తీసుకుని మింగే. ఓకే, ఇది స్ప్రింగ్ యాక్షన్ ఇస్ గుడ్. ఓకే, సో ఇంకా లాస్ట్ ప్రశ్న, ఇది కరెక్ట్ గా చెప్తే నువ్వు అక్కడే ఉంటావు, రాంగ్ చెప్తే కింద పడతావు. ఓకే ఓకే, మనిషి నుంచి అతి త్వరగా వ్యాపించే ఒక అలవాటు ఏంటది? తొందరగా వ్యాపించే అలవాటు చెడ్డ అలవాటా? ఏమో ఎవరికి తెలుసు. మేబీ స్మోకింగ్. మీరు చేస్తారా? మరి నేను చేస్తాను ఇక్కడ, నన్ను చూసి మీరు చేస్తారా? చేరుగా మనిషి నుంచి అతి త్వరగా వ్యాపించే అలవాటు. అది గుడ్డా బ్యాడ్ అది చెప్తే నేను దాన్ని బట్టి చెప్తా కదా. ఇట్ ఈస్ యాక్షన్, ఇట్స్ అన్ మానవ చర్య. నవ్వా? 10 9 8 7 6 ఎవరికి తెలుసు? ఇంతమంది ఖాళీగా ఉన్నారా? ఓకే, ఆవలింపు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో కార్తిక, నువ్వు పాస్ అయినా చెప్పుకోవాల్సింది, చెప్పలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. కార్తిక్ ఏది? కార్తిక నువ్వెందుకు బెడ్ను ముద్దు పెట్టుకున్నావు? నీకు ముందే చెప్పా, మూతి కొంచెం పక్కకు పెట్టు అని చెప్పా. చూడు, అనవసరంగా నీ పళ్ళ వల్ల మా బెడ్ చిరిగిపోయింది. నీ కన్న కోతిగాన్ని నన్ను కెలక మాకి రాని, నా ముందు నువ్వు పిల్లబట్టాని. మూతి దానికి కొట్టుకుంటుందని నీకు తెలీదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే బెడ్ మాత్రం సూపర్ ఉంది. బెడ్ సూపర్ గా ఉందా అమ్మా? ఇంకా పడుకోకూడదులే. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ రౌండ్ నీకు ఎలా అనిపించింది? నేను కింద పడినప్పుడు నిన్ను కూడా దోషాలనిపించింది. అరే వెరీ గుడ్, మొత్తానికి నా శాడిజం పనికొచ్చింది. ప్రదీప్ దర్బార్. ఓకే, సో చాలా బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళు వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు చూడు, వాళ్ళకి ఇప్పుడు ఉంది ఇన్ఫ్రెండ్ క్రొకడైల్ ఫెస్టివల్. కృష్ణ కౌశిక్ అమ్మా, బాబు రెడీగా ఉన్నాడు. బాబు బావా, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇందాక ఏం జరిగిందో చూసావు కదా? చూసా బావా. ఇప్పుడు మీరు కింద పడినప్పుడు ఆ సామాన్లు మార్చాం. తెలుసు బావా. ఓకే, రెడీ కదా? రెడీ బావా. ఫస్ట్ క్వశ్చన్, ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డ్స్ ఏవేంటి? పద్మ అవార్డ్సా? 10 పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఫస్ట్ టాప్ ఏది? పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. రైట్ ఆన్సర్, సూపర్. చెప్పారా మా వాడికి బుర్రలో మట్టి ఎక్కువ ఉందని? నెక్స్ట్ ప్రశ్న, మన రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా ఏది? రే ఎన్ని క్వశ్చన్ బావా? 24 ఉన్నాయి. చెప్పే అంతరికి ఇస్తా, నువ్వు తప్పు చెప్తే కానీ ముందు అయితే పాస్ కౌంట్ చేయరా ప్లీజ్ రా. పాస్ కౌంట్ చేయనుగా? రే ప్లీజ్ రా. 10 9 తెలంగాణ. ఓకే, టైమ్స్ అప్. వెరీ గుడ్, టైం అయిపోయింది. అండ్ నువ్వు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నువ్వు చెప్పిన తెలంగాణ అది రాష్ట్రం జిల్లా నాకు ఇంకా తెలీదు. ఓకే, సో తెలంగాణ రాంగ్ ఆన్సర్. రే అది పట్టుకుంటే పెట్టరా, రే వదలరా, ముందు రారా, రే రారా బావా, రారా. అతుక్కున్నావు, గోడకు అతుక్కున్న బలిలాగా అలా ఉంటావేంటి బావా? రా ముందు. ఓకే, మన రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా
అనంతపూర్. రాంగ్ ఆన్సర్. కౌశిక్ ఇప్పుడు మళ్ళీ పడతావా? అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రశ్న, శనీశ్వరుడి వాహనం ఏది? టెన్, 9, 8, 7. పంది. వరాహం. రోగాచా. శనీశ్వరుడి వాహనం ఏంటన్నా? అరే పంది. పందిరా. అరే పందా ఉత్తి పందా చెప్పరా రే. రే ఆగ మా వాళ్ళని అడిగి తెలుసుకున్నా పాపం వాళ్ళకి జ్ఞానోదయం చేయడం కోసం నేను ఇక్కడ ఉన్నాను తెలుసా. కాకి. రైట్, కాకి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న అడగమంటావా? ప్లీజ్ బాబా తొందరగా. పొజిషన్ బాగాలేదా? అస్సలు దారుణంగా ఉందిరా రే. వెరీ గుడ్, సూపర్. సార్ నీకు రాబోతున్న నెక్స్ట్ క్వశ్చన్, జీవితాంతం పెరుగుతూ ఉండే మానవ అవయవాలు ఏమి? 10, గోల్డ్. 9, 8, గోల్డ్ రే. 7, గోల్డ్. 6, 5. గోల్డ్. ఓకే, సో ఇప్పుడు నువ్వేమంటావు? గోల్డ్ రా. మిస్టర్ కృష్ణ కౌశిక్, బావా గోర్లు ఈజ్ ది రాంగ్ ఆన్సర్. అబ్బా, హీరోయిన్ మీద పడ్డ విలన్ లాగా ఎంత నాటుగా పడ్డావు బావా. అయ్యయ్యో, బాగుంది బావా. ఏంటో హ్యాపీగా చెప్పట్లేదు, చాలా ఇబ్బందిగా చెప్తున్నా. బాగుందావా. ఇంటికి వెళ్ళి చూసుకుంటే కానీ తెలియదు. సో ఎలా అనిపించింది మా ఉయ్యాల జంపాల? బాగుంది బావా. అంటే నా మీద నీకు ఇంత కస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది బావా. మానవ జీవితంలో పెరుగుతూనే ఉండే అవయవాలు చెవులు, ముక్కు పెరుగుతూనే ఉంటాయి. అండ్ చనిపోయిన ఇంకో 10 నిమిషాల వరకు కూడా అవి పెరుగుతూ ఉంటాయి. ఎస్, నాకు కూడా తెలియదు, స్క్రిప్ట్ లో అలాగే ఉంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఆన్సర్లు చెప్తారు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే అక్కడే నుంచి ఉంటారు, రాంగ్ ఆన్సర్ చెప్తే ముందుకు పడతారు. ఫస్ట్ క్వశ్చన్, ఏ జంతువు ఎక్కువ కాలం బతుకుతుంది? ప్రదీపు. జనాల్ని ఇలా ఆడుకుని నేను ఎక్కువ రోజులు బతుకుతానులే. ఐ నో. కుందేల్. రాబిట్. రాబిట్ 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 రాబిట్. ఏంటి ఆన్సర్ ఏంటి? రాబిట్. అనసూయ గారు ర్యాబిట్ అన్నారు. రాంగ్ ఆన్సర్. అలాగే ఉంటే కదలకండి. ఓ మై గాడ్, యు నాట్ సపోజ్ టు మూవ్, జస్ట్ సే లైక్ దట్. టార్టాయిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ దేశంలో పనిచేసే సమయంలో కూడా పడుకోవచ్చు? రియలీ? ఎస్, రియల్లీ. ఆ ప్లేస్ ఏదో నాకు తెలిసింది ఇప్పుడే, నేను కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా నెక్స్ట్. ఇలా షో చేస్తూ మధ్యలో ఇలా పడుకుంటూ వచ్చింది. అవును, పాస్ అనేది ఉంది కదా, పాసు. ఓకే, పాస్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పు. జపాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అనసూయ, ఇది నువ్వు గ్యారంటీ చెప్తావు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీది తెలుగువా, కన్నడనా, మరాఠీయా? మీది మదర్ టంగ్? తెలుగు. తెలుగేనా? పెళ్ళైన వెంటనే పంతులు తలపైకి ఎత్తి వేలు పైకి చూపించి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం కాకుండా ఇంకే నక్షత్రాన్ని చూపిస్తాడు? నాకైతే అరుంధతి. ఒకటే మీ పంతులు నిన్ను 1116 తీసుకుని మోసం చేసి ఉంటాడు, నీకు ఓన్లీ అరుంధతి చూపించుంటాడు. అరుంధతి నక్షత్రం ఇంకెవరు? ఋషి. పక్కనే వాళ్ళ బ్రదర్ ఉంటాడు. దాన్ని ఏమంటారు? అందులో కూడా దేవతలారండి ఆ పాటలో. ఏది పాడు, పాట పాడు. నువ్వు రామ ఓ అరుంధతి అంటారనమాట. అరుంధతి ఓకే, అరుంధతి కాకుండా ఇంకోటి ఉంది, అది ఏంటి? ఇంకే నక్షత్రం. చెప్పుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చు, టైం వేస్ట్ చేయకు మాకు. అవునా, నిజంగా ఉందా? నువ్వు కామెడీ చేస్తున్నావు అనుకున్నా. నిజంగా ఉంది. తొందరగా పాసా లివర్ తిప్పనా? పాస్. వెరీ గుడ్, సూపర్. రైట్ ఆన్సర్. అరుంధతి నక్షత్రంతో పాటు వశిష్ఠ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. అదే ఋషి అన్నా నేను. అది పాటలో ఉందా? దేవతలారా రండి వశిష్ఠ నక్షత్రం చూడండి అనుందా? కని విని ఎరుగని
నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా నువ్వు పాస్ చేసుకోవడానికి లేదు, రైట్ ఆన్సర్ ఇవ్వాల్సిందే. మొట్టమొదటి భారతరత్న అవార్డు అబ్బో గెలిచిన మహిళ ఎవరు? ఏంటిది? క్లూ ఏమైనా కావాలా? ఏమిస్తావు చెప్పు. ఆవిడ పదవిలో ఉండగా ఆవిడే అనౌన్స్ చేసుకుంది. అవునా? ఇందాక బాబాజీ వచ్చాడు చూసావా? ఆ బాబాజీని చూస్తే హెయిర్ స్టైల్ బట్టి ఇందిరాగాంధీ. ఆ? ఇందిరాగాంధీ. 10 9 ఇందిరాగాంధీ హెయిర్ స్టైల్ లో ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ రైట్ ఆన్సర్. సో చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై స్టెర్లింగ్ పంప్స్ లో మా గెస్ట్లు చక్కగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, రకరకాలుగా ఆడారు. సో ఓవరాల్ స్కోర్స్ చూసుకుంటే కత్తి కార్తికకి ముందు 1500 ఉంది, అండ్ ఇప్పుడు 500 యాడ్ అయింది. 2000 వరహాలు. అండ్ అనసూయ ముందు 1000 వరహాలు, ఇప్పుడు 4 ఆన్సర్లు చెప్పిన 2000, 3000 వరహాలు. అండ్ మనందరిలోకి తేడా, మనందరిలోకి వెరైటీ, మా కృష్ణ కౌశిక్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 3500 వరహాలు. సో సాధారణంగా అన్ని షోల్లో ముందు గెలిచిన వాళ్ళకి సన్మానం చేస్తాము, అండ్ వాళ్ళకి డబ్బులు ఇస్తాం, పంపిస్తాం, కట్టలు డబ్బులు చూపిస్తూ ఉంటారు. మా షోలో అలా అవసరం లేదు, ముందు ఓడిపోయిన వాళ్ళకి సన్మానం చేస్తాం. ఓకే కార్తిక్ గారు రండి. చూడు ముక్కర నీ తెరుపు చూడు అండ్ అలాగే 3500 వరహాలు గెలుచుకున్నాడు తిను. ఆహా ఇవాళ ప్రదీప్ వరహాల రేట్ ఎంత ఉందో తెలుసుకున్నాను. నా కాయిన్ నేను అమ్ముడు పోదా. ఇవాళ నీ అదృష్టం బాగుంది. 50 రూపాయలు ఉంది నాను. 1,75,000 రూపాయలు. కంగ్రాచులేషన్స్ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ దర్బార్కి వచ్చావు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసావు కాబట్టి మీ ఒక్కడికి గేట్ బయటకి వెళ్ళి ఎంట్రీ ఇస్తున్నాను నేను. ఎంట్రీ టికెట్ ఇదే, ఇది చూపించు వాచ్మెన్ కి బయటకు వెళ్తాడు. కొంచెం వాడికి కూడా కుదిరితేమని. తప్పకుండా. ఓకే. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆలింగిలే మార్చేసి అంగీలా కట్టేసి దయతోనూ బొంగుంటుంటే నవ్వకుంటే మాకు గండలకు